హాయ్ హాయ్ మీ పేరు? నా పేరు మధు. నా పేరు శేఖర్. సో మరి ఫ్రెండ్షిప్ డే కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఉన్నారు, రాజు అనే అబ్బాయి ఉన్నారు. రాజు అనే అబ్బాయి. ఇప్పుడు రాజులో ఒక మంచి ఒక చెడు చెప్పండి. ఆపులు పాలైపోతాను, నన్ను ఇసుకిస్తా ఉంటాడు. నువ్వు క్యారీ ఇదిరా, అది వాళ్ళకి ఇది ఇచ్చాను, అది ఇచ్చానని. ఓకే, నేను కాల్ చేస్తాను, మళ్ళీ లిఫ్ట్ చేయడు, ఎప్పటికో వారానికి చేస్తాడు మళ్ళీ. ఓకే, మీ పరంగా ఫ్రెండ్షిప్ అంటే ఏంది? నా పరంగా ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడైనా సరే మనకి కనెక్ట్ గా లేకపోయినా సరే ఏదైనా ఆపద వస్తే మాత్రం వెంటనే రియాక్ట్ అవ్వాలా ఫ్రెండ్ అనేవాడు. ఈ థింగ్ మాకు క్రేజీ ఉండే, అసలు అడ్వెంచర్ లాగా ఉండే అని ఏమన్నా చేసిరా మీరు? చేసాం కానీ అవి చెప్పే కదా బ్రదర్. ఏదో పెద్దదే దాచాడు, చెప్పొద్దు బ్రదర్ అంటున్నాడు కానీ చాలా ఉన్నాయి కానీ అవి చెప్పేవి కాదు. కానీ ఎంజాయ్ గా అయితే ఫ్రెండ్షిప్ మాత్రం బెస్ట్. ఓకే, మరి సుబాని, మీరు అండ్ రాజు చేసిన అడ్వెంచర్ ఏంటి? మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు ముగ్గురం ఒకే బండి మీద వెళ్ళాము. కానీ గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం వేరే వాళ్ళ గిఫ్ట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి మేము ముగ్గురం కలిసి ఇచ్చేసి వచ్చాం అనమాట. అలా గిఫ్ట్ మేము ఇచ్చినట్టు రియాక్ట్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు. అది ఫ్రెండ్ వాళ్ళ పెళ్లిది అనమాట, మ్యారేజ్ అనమాట. అక్కడ గిఫ్ట్ తీసుకుని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేసి దాని మీద ఒకటి స్టిక్కర్ పెడతారు కదా, వాళ్ళు చూసుకోరు కదా అన్న. మేము ఫోటోస్ దిగే ఇచ్చేసాం, ముగ్గురం వచ్చేసాం. హాయ్ హాయ్ మీ పేరు? స్వాతి. సో మరి రేపు ఫ్రెండ్షిప్ డే కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సోను. సోను. సో సోను గురించి ఒక గుడ్ థింగ్, ఒక బ్యాడ్ థింగ్. గుడ్ థింగ్ అంటే ఏ సిచ్యువేషన్ అయినా తను నాకు సపోర్ట్ చేస్తారు. బ్యాడ్ థింగ్ ఏం లేదు. బ్యాడ్ థింగ్ ఏం లేదు అంటే క్రేజీ అంటే మీరు కింద పడి పారిపోయే సిచ్యువేషన్ వస్తాయి కదా. ఇక నైట్ అవుట్స్ మూవీకి. నైట్ అవుట్స్ మూవీకి పోలీసు వాళ్ళు పట్టుకోలేడా? లేదు, పట్టుకోలే. పోలీస్ అంకుల్ ఈసారి మీకు అనిపిస్తే తప్పకుండా పట్టుకోండి నన్ను నైట్ అవుట్ లా. రేపు ఫ్రెండ్షిప్ డే కదా, మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సా? సో ఈయన గురించి ఒక ఎవరికి తెలియని ఒక నిజం చెప్పండి చూద్దాం. కొంచెం అమ్మాయిలతో తిరుగుతాడు బ్రో. అమ్మాయి కొంచెం బాగా ఆటగాడేనా? ఈ విషయం ఎవరికి తెలీదు కానీ సైలెంట్ గా ఉంటాడు అనుకుంటా. సైలెంట్ గా ఉంటాడు. ఈడు గురించి చెప్పినప్పుడు చెప్పండి. ఈడు మామూలుగా కొంచెం బాగా సైలెంట్ గా ఉంటారు కానీ కొంచెం అమ్మాయిలు ఫాలోయింగ్ గట్రా బాగా ఎక్కువ బ్రో వాడికి. ఈడు కొంచెం అమ్మాయిలు అంటే ఇష్టపడతాడా, వాళ్ళు ఇంకా ఇష్టపడతాడు. తెలియదు ఈడికి, ఈయనకి తెలియదు. అది మీకు ఎలా తెలుసు? మరి కొంచెం బాగా ఉంటాం కదా బ్రో. ఈడు ఇన్స్టా ఐడీలు, ఈడు వాట్సాప్ ఐడీలు మన దగ్గర ఉంటారు. అది ఆ టైప్ ఉంటది. అంటే మీ దగ్గర ఎందుకున్నాయి అవి? కొంచెం మనకు కూడా అంటే ఇంట్రెస్ట్ ఐడి వాడి మనోడు చాట్ చేస్తాడు బ్రో. అలా దొరికేది అది. ఎంతమంది కాదు ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు బ్రో. జీవితాలు నాశనం చేయడం ఏంటి బ్రో, ఉన్న వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నాడు, జీవితం నాశనం చేస్తున్నాడు. మీరు ముగ్గురు కలిపి చేసిన క్రేజీ థింగ్ ఏంటి? ఉప్మా కోసం కూడా పెట్టుకున్నాడా? ఈ ఉప్మా గొడవ ఏంది సార్, నాకు చెప్పండి. ఇది లేదు, ఉప్మా గొడవ ఏంటి? ఉప్మా పెట్టాడు సరే వెళ్ళదని చెప్పి గొడవ పెట్టుకున్నా. అది పేరెంట్స్ దగ్గర వెళ్ళి తిట్లు కూడా తిన్నాం. అది ఎవరైనా చేసి క్రేజియస్ట్ థింగ్. మీ పేరు? సూర్య. అఖిల్. గోపాల్. సో మరి ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, మీరు అందరు బెస్ట్ ఫ్రెండ్సా? మీ గురించి మీకు అన్ని తెలుసా? ఈయన గురించి ఎవరికి తెలియని ఒక విషయం చెప్పండి. ఆడి గురించా? ఆడికి అయితే ఒక అమ్మాయి క్రష్ ఉందా, ఇంకా చెప్పలేదు అంతే. రోజు చాట్ చేస్తాడు, కాకపోతే ఇంకా తెలియదు. ఆ అమ్మాయికి తెలియదు? చెప్పలేదు. నాకు కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. ఓకే, వాడు చాట్ చేసిన అమ్మాయి ఆవిడ కూడా నాకు తెలియదు. ఈయన గురించి మీరు చెప్తారా? సూపరా. ఇట్లా తిరగండి, కెమెరాకి చెప్పాలి. ఈయన కోసం ఇప్పుడు కంటే ఒక క్రికెట్ టీం అయితే వెనకాల ఉంది. ఒక క్రికెట్ టీం క్రియేట్ చేసుకుని ఉన్నాడు ఆల్రెడీ. ఆల్రౌండర్ ఇద్దరు ఉన్నారు, బయట కూడా పెట్టాడు ఇద్దరిని. ఆల్రెడీ అప్పుడప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతూ ఉంటాడు. ఈయన కోరుకున్న వాళ్ళు ఒకరు, కానీ ఇంకో అమ్మాయి ఈయన కోరుకునే వాళ్ళు ఒకరు. అలాగా అందరు కలిసి చేసిన క్రేజీ థింగ్ ఏంటి? క్రేజీ మీన్స్ అదే గుర్తుండిపోతాయి కదా. నేను చేసిన క్రేజీ ఉన్నాయి కానీ బిఫోర్ 10th క్రేజీ ఉన్నాయి. ఒకరి కోసం బండి మీద తిరిగారు, మా వాడి కోసం తిప్పాడు నన్ను కూడా. బట్ అదంతా ఒక స్టోరీ అయిపోయింది. వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుడేరు. కానీ ఇంకా రోడ్డు మీద ఉన్నాడు స్టిల్. మీరిద్దరు చేసిన అడ్వెంచర్స్ ఏం లేవా? అడ్వెంచర్స్ అంటే
ఇంట్లో కాలేజ్ అని చెప్పి ట్రిప్ కి వెళ్ళిపోయాము కేరళ. మేము ముగ్గురు అయితే బీటెక్ లైఫ్ లో కాలేజ్ పేరు చెప్పి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. స్టార్టింగ్ ఎక్కడికి వెళ్దామని ఆలోచించుకున్నాం. ఫస్ట్ రూమ్ లో క్లాస్ లోకి ఎంటర్ అవ్వకుండా క్లాస్ లో ఎంటర్ కాకముందే ఏడికి వెళ్దాం పెద్ద ప్లాన్ ఇది. కాలేజ్ బయట ఆగిపోతాం పార్కింగ్ లో. పార్కింగ్ నుంచి డైరెక్ట్ బంక్ కొట్టేయడమే. అంతేనా? సో మరి మీ ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మా ఫ్రెండ్స్ వాళ్ళ ఒపీనియన్ వల్ల మేము ఎక్కడ ఉండే వాళ్ళం ఫ్రెండ్స్ ఆడి మీద బేస్డ్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చాం. అంటే ఎక్కడ అంటే ఆంధ్ర మాది. లేదు అంటే ఎక్కడో అంటే గొప్పగా లేకపోతే స్టడీ ఎక్కడో తిరిగే వాళ్ళం. ఈడు ఫోన్ చేసి ఇక్కడ ఎలా ఉండాలి ఫ్యూచర్ బాగుంటది అని చెప్పాడు. అది అచ్చా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాం. అప్పటికి 1 month అయింది. ఈడి మీద డిపెండ్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అయితే ఆ మాత్రం నమ్మకం ఉంటేనే కదా ఇక్కడ రాగలం. సూపర్. హాయ్ మీ పేరు? పద్మజ. ప్రియా. గోపి. సో మరి రేపు ఫ్రెండ్షిప్ డే కదా, వీళ్ళిద్దరి గురించి బయట ఎవ్వరికి తెలియని ఒక విషయం. గ్రేట్ ఓసిడి, ఎవ్వరికి తెలియదు అది, బయటకు చూపించదు. షీ హాజ్ ఎ గ్రేట్ ఓసిడి అండ్ హీ వాస్ ఎస్టెడ్ టు గర్ల్స్. నాట్ ఓన్లీ గర్ల్స్, హీ వాస్ టూ షై టు టాక్ టు ఎనీవన్. సో మీరందరూ కలిసి చేసిన ఒక క్రేజీ థింగ్, అంటే మేము ఇది మర్చిపోలేం రా బాబు, నిద్రలోకే లేచి అడిగినా కూడా చెప్తాం అని ఒక థింగ్. Our steps are there. జున్నుదంట. ఎవరు? జున్ను పాలంటే ఇదే. సో మా గ్యాంగ్ Boy, Praveen Jinnu. ఓ జున్ను బాయ్. JINNU. జిన్ని. JINNU. జిన్ను. Okay, జిన్ను. We జిన్ను. call him as జిన్ను. ఓకే జిన్ను. జిన్ కాలేదు ఇంకా 3 కోరికలు ఇస్తుండే. So what happened is I drank alcohol for the first time. ఓకే. So అది It's his sister's marriage. So we have other boys. వాళ్ళు ఆల్కహాల్ తాగుతారని చెప్పి తీసుకొచ్చారు. and I unexpectedly I drank. పాపం బాగా రచ్చరచ్చ చేసా. పద్దు, గోపి అన్న, రవి అన్న వీళ్ళు ముగ్గురే పాపం కంట్రోల్ చేశారు. అంటే బ్యాడ్ ఏం లేదు కానీ వామిటింగ్స్ కూడా నీట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి చేసుకున్నా, సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళా. నేను ఏమనుకున్నా అంటే ఈవిడ అక్కడ అంతేం జరగలేదు. అదే కాదు, ఆవిడ తాగేసిన తర్వాత కత్తి తీసేవారని కడుపులో దాచిపెట్టింది వాడుకున్నా నేను. అంత దూరం వెళ్ళలేదు, అంత దూరం చేసేది కత్తి ఎక్కడన్నా ఉండుంటే, లేకపోతే అదే చేసేది. చాలా చాలా రచ్చరచ్చ చేసేది. సైకో. హాయ్ మీ పేరు? హరికుమార్. రాజు. ఓకే, ఈయన పేరు ఏం పేరు సార్? పేరు రాజేందర్, కాకపోతే చెంచల అని పిలుస్తారు. చంచల్. చంచల్లో చంచల. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ చెప్పండి. మైనస్ ఏంటంటే అన్ని లైట్ తీసుకుంటాడు. అది ఓకే. మంచి ఏంటంటే జాలీగా ఉంటాడు. జాలీగా ఉంటాడు. ఈయనలో ప్లస్ అండ్ మైనస్ చెప్తే? మైనస్ లేవు, అదే ప్లస్. మీరు ఈయనకేమని చంచల రైట్, ఈయనకేమని చెప్పాలనుకుంటున్నారా ఈ వీడియో త్రూ? అంటే ఎప్పుడు చెప్పలేంది. ఏం లేదు, అంతే అన్ని చెప్పామంటే నార్మల్ గా. అంటే బేసిక్ గా కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఏం లేదా? మీరేమని చెప్పాలనుకుంటున్నారు? జల్ జాబ్ తెచ్చుకో. నెక్స్ట్ జల్ జాబ్ తెచ్చుకో, తాగుదాం. హాయ్ మీ పేరు? నా పేరు విశాల్. మహేష్. సో మరి ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే భయ్యా 100 మంది వస్తుంటారు, 100 మంది పోతుంటారు, కానీ కరెక్ట్ గా జీవితంలో ఉండాలంటే ఒక్కరు ఇద్దరు. వాళ్ళ గురించి ఆలోచించాలి, ఈ చెత్త అంతా పక్కన పెట్టారు. ఒక్కరు ఇద్దరు ఉంటే చాలు భయ్యా, 100 మంది అవసరం లేదు మనకి. ఫ్రెండ్షిప్ ఎక్కడ చెడిపోతుంది అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు ఎక్కడ వస్తాయి? ఫస్ట్ థింగ్ ఈగో, సెకండ్ థింగ్ డబ్బులు, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయిలు భయ్యా. ఓకే శశాంక్, మీరు కలిసి చేసిన ఒక క్రేజీ థింగ్. yes. ఫస్ట్ చెన్నైకి వెళ్ళాం, చెన్నై నుంచి మైసూర్కి వెళ్ళి, మైసూర్ నుంచి మళ్ళీ మోస్ట్ ఫనీయెస్ట్ పార్ట్ వాడు నాకు ఆదియోగి చూడాలనిపించింది. ఓకే. సో మళ్ళా తమిళనాడుకి వచ్చి కోయంబత్తూర్కి వెళ్ళి ఆదియోగి చూసి ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం ఎవరు తెలియదు. మా వాళ్ళు ఏమనుకున్నారంటే మా వాళ్ళు పద్ధతిగా రూమ్ లో కాలేజ్ పోతున్నారు, వస్తున్నారు, చదువుకుంటారు అనుకున్నారు. నేను చేసిన పని. హాయ్ మీ పేరు? విజయలక్ష్మి. సో రేపు ఫ్రెండ్షిప్ డే కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? స్వప్న. మీరు స్వప్న గారు కలిసి చేసిన క్రేజీ థింగ్ ఏంటి? వెళ్తాము, షాపింగ్కి వెళ్తాము. ఓకే. అంటే డ్రెస్సెస్ వేసేసుకొని వచ్చేసి సైలెంట్ గా వచ్చేస్తాం. ఏంది? షాపింగ్కి వెళ్ళి లైక్
డ్రెస్సులు ట్రయల్ వేసి ఆడ పడేసి వచ్చేస్తారు, తీసుకొని రారు కదా. ఓకే, అదే చెప్తున్నా. షాపింగ్ మాల్ వాళ్ళందరూ మీ ఫోటోలు ఇలా పెడుతుండే షాపింగ్ మాల్ ముందు, వీళ్ళు వస్తే రానియకండి లోపల అని చెప్పేసి అట్లా. సో ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ మీద ఇప్పుడు ఫ్యామిలీకి అన్ని షేర్ చేసుకోలేం కదా, ఏదైనా ఫ్రెండ్ కే షేర్ చేసుకుంటాం కదా. లైఫ్ లో ఒక ఫ్రెండ్ అంటూ ఉండాలి. అది స్వప్న అయి ఉండాలి. స్వప్న అయి ఉండాలి. ఎందుకు? ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంటది మా ఇద్దరికి. ఓకే, సేమ్ థింగ్స్ ఒకేలా ఆలోచిస్తాము, అనుకోకుండా ఇద్దరిది ఒకే ఆలోచన అవుతుంది. ఓకే ఓకే. ఈ వీడియో త్రూ స్వప్నకి ఏమని చెప్పాలనుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పటికీ వదలకుండా నాతో ఉంటే హ్యాపీ. అంతేనా? సూపర్. నేనేమనుకున్నా అంటే ఆ బ్రహ్మానందం గారి డైలాగ్, రే తుప్పా చేదవా అని చెప్పేసి డైలాగ్, నీ వల్లే రా నా లైఫ్ ఇలా పాడైంది అని చెప్పేసి. అలా కదా, అలా కదా. ఓకే, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. సో స్వీట్. నేను దగ్గర ఉండకపోయినా పర్లేదు, నాతో ఉండాలి అంతే. ఆవిడ దగ్గర ఉండకపోయినా పర్లేదు, మీతో ఉండాలి. లైఫ్ లో ఎవరు శాశ్వతంగా దగ్గర ఉండలేరు కదా, ఎక్కడున్నా సరే నాకంటూ నా ఫ్రెండ్ నా దగ్గర నాకంటూ ఉంది ఒక పర్సన్. కాంటాక్ట్ లో ఉండాలి, కాంటాక్ట్ లో ఉండాలి. మీతో ఉండాలంటే ఆవిడ ఆత్మయి ఉండాలి. అదే లైక్ కాంటాక్ట్ లో ఉండాలి. హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు బసవేశ్వరి. సో మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 4 మెంబర్స్ మా డిగ్రీలో. ఓకే, చాలా బాండింగ్ ఉంది మాకు. ఇప్పుడు రీసెంట్ గా అంత దూరం వెళ్ళిపోయాము ఇలా ఎడ్యుకేషన్ కోసం అని, బట్ చాలా మిస్ అవుతున్నా వాళ్ళని. మా బాండింగ్ ఎలా అంటే నార్మల్ గా ఇంట్లో సిస్టర్స్ కజిన్స్ ఎలా అలా ఉండేవాళ్ళం, ఒకరిని వదిలే ఒకరు ఉండడం అలా ఎప్పుడూ లేదు. ఎలా అంటే నార్మల్ డైలీ చిన్న చిన్న గొడవలు, వాటిలోనే హ్యాపీనెస్ మాకు. ఓకే, క్లాసెస్ బంక్ కొట్టి బయటికి వెళ్ళడం అలా చాలా జరిగాయి. సో మరి మీరు 5 కలిసి చేసిన క్రేజీ థింగ్ ఏంటి? క్రేజీ థింగ్స్ అంటే మేము నార్మల్గా కంప్యూటర్ క్లాసెస్ వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎవరైనా ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళని ఎక్కిరించడం, అలా తిట్టుకోవడం, అలా చాలా చేసేవాళ్ళం. ఓకే, మీ ఫ్రెండ్స్ 4 ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఐ రియలీ మిస్ దెమ్, బట్ ఐ లవ్ దెమ్ స్టిల్ మై లాస్ట్ వీక్. హాయ్ హాయ్, మీ పేరు? కార్తిక్. ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అన్ని తెలుసా మీ గురించి మీకు? సో మాక్సిమం తెలుసా? సో ఈయన గురించి ఎవరికి తెలియని ఒక విషయం చెప్పండి. చెప్పండి బ్రో, ఏం కాదు. ఓకే, ఆయన గురించి మీరు ఫస్ట్ చెప్పండి. అయితే వాడికి లవర్ లేదు బ్రో, నాకు లవర్ లేదు, ఇంకేం చెప్తాం, ఇద్దరం చదువుకోవడానికి వెళ్తున్నారు. ఓకే, మీ పేరు ఏదన్నా? హేమంత్. హేమంత్ లో ప్లస్ అండ్ మైనస్ చెప్పండి. మైనస్ అంటే ఏదైనా మంచి పనికి వెళ్తే రాడు, ఏదన్నా మంచి పని చేద్దామంటే రాడు, ఓకే చెడ్డ పని చేద్దామంటే వస్తాడు, మంచి పని చేద్దామంటే గుడికి వెళ్దామంటే రాడు, పబ్బు వెళ్దామంటే వస్తాడు. సో ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్?